బుక్కులు తీసుకొని ఎంతమంది ఇంట్లో వాళ్ళు ఇవ్వాలా, 10వ వార్డులో ఎన్ని ఇండ్లు తిరగాల, 20 వార్డులు ఎంత ఇండ్లు తిరగాల, ఆ మామ ఇట్లా, తమ్ముడు ఇట్లా, తాత ఇట్లా అని భావోద్వేగాన్ని రెచ్చగొట్టలా ఓటు దండుకోవాలి. ఈ బుక్కులు పట్టుకొని తిరుగుతున్నారు ఒక 5 మంది పెద్ద మనుషులు ఐజల. ఓకే, వాళ్ళ వాళ్ళ జీవితంలో ఐజ మున్సిపాలిటీలో ఒక్కనికి ₹1 సాయం చేసిన, ఒక ఉద్యోగానికి సాయం చేసిన, లేకుంటే ఎవరికన్నా ఆపద వస్తే ఆదుకున్నటువంటి చరిత్ర లేని వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని దాడులు చేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరిని ఆస్తులు కబ్జాలు చేసుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరిని ఆస్తిని అడ్డగోలుగా ఒకని పేరు మీద ఒకటి రిజిస్టర్ చేసిన వాళ్ళు, పైసలు దండుకున్న వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు ఇలా ఊర్లలో 20 ఏండ్ల నుంచి బుక్కులు పట్టుకొని భావోద్వేగాన్ని వచ్చగొట్టి మామ తాత అన్న అని పేర్లు చెప్పి ఊర్లో టైంపాస్ చేసి మళ్ళీ చరిత్ర ఒక చిత్రగుప్తం లెక్కల బుట్లు పట్టుకొని ఇలా మళ్ళీ ప్రజాస్వామ్యం కూని చేయడానికి, ఊరు అభివృద్ధి నాశనం చేయడానికి వస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యంతో ఉందండి. 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం మేము. మీ లెక్కల 10 ఏండ్లు అయితే కూడా ఏం చాదాక మేము ఇంట్లో కూర్చోలే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు అరాచకం చేస్తుంటే, రోడ్ల మీద అడ్డగోలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ₹10 ఉన్న తాయిబజార్ని ₹50 చేసి, ₹50 ఉన్న తాయిబజార్ని ₹100 చేసి, లక్షల రూపాయలు దండుకొని అప్పుడున్నటువంటి అధికారులు నాయకులు దండుకొని తాయిబజార్ని అడ్డగోలుగా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తే, రోడ్ల మీద పాలు అమ్ముకునేటోడు, HML అమ్ముకునేటోడు, పండ్లు అమ్ముకునేటోడు, పూలు అమ్ముకునేటోడు, ట్రాక్టర్ ఓడు, ఆటో ఓడు, లారీ ఓడు, ఇట్లా ఈడు వాడు లేదనకుండా 32 గ్రామాల నుంచి వచ్చే రైతులని, డ్రైవర్లని అడ్డగోలుగా అరాచకం చేసి కొడుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి తాయిబజార్ కుంభకోణాన్ని నేను బయటపెట్టి రోడ్డు మీద కూర్చొని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కొట్లాన్నా ఆ అరాచకాన్ని 5 ఏండ్లు పూర్తిగా లేనట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ. మీరు ఇవాళ వాళ్ళది ఇట్లా వీళ్ళది ఇట్లా అని భావోద్వేగం రెచ్చగొడతారు. ఇక అసలు అటువంటి చరిత్రని పులి స్టాప్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ రోజు కూడా మీరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను ఒకసారి చూడండి. మీరు ఇవాళ కౌన్సిలర్ పోటీ చేస్తే వాళ్ళు అనుకో, చైర్మన్ అనుకో, ఇంకోరు అనుకో, ఐజాక్ ఆపద వచ్చినప్పుడు మీరు ఏం చేసినారు? మీరేం చేసినారు అదే చెప్తున్నాను. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. ఇటువంటి తాయిబజార్ అనేది ఒక అరాచకము సుదీర్ఘంగా 30-40 సంవత్సరాలుగా మున్సిపాలిటీని దోచుకుంటూ, మున్సిపాలిటీకి దాదాపు ఒక 40 లక్షలు వాడి తాయిబజార్ వాడితే 4 వాయిదాలు ఉంటాయి. 10 లక్షలు కట్టి మళ్ళీ నెక్స్ట్ 3 నెలలకు 10 లక్షలు కట్టాలి. ఫస్ట్ వాయిదా 10 లక్షలు కడతాడు, మిగతా 30 లక్షలు కట్టాడు. అటువంటి వాళ్ళు మీ పార్టీలో ఉండరు. అరాచకం చేసి ఊర్లో డ్రైవర్లని, క్లీనర్లని, వ్యాపారస్తులను కొట్టిన వాళ్ళు మీ పార్టీలో ఉండరు. ఇవాళ అటువంటి వ్యవస్థను రూపుమాపింది కాంగ్రెస్ పార్టీ. అది ఊరు కోసం ఇబ్బంది వస్తే మెయిన్ రోడ్డు మీద ఉండి కొట్లాడి ఆ రోజు తాయిబజార్లు లేనట్టు చేసినాం. అదే కరోనా టైంలో ఊరికి ఆపద వచ్చింది, దేశానికి వచ్చింది. అటువంటి టైంలో కోవిడ్ కేసులు ఎక్కువైపోయి ఇంట్లో కోవిడ్ వచ్చిందన్నా నా పిల్లలకు వస్తుంది, నా తల్లికి వస్తుంది, నన్ను కాపాడు అని చెప్పేసి వేలాది మంది చేతులు జోడించి నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగినా, ఫోన్లు చేసినా స్పందించలే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. ఇదే అంబేద్కర్ చౌక్ దగ్గర ఎంతోమంది కరోనా వచ్చి నా కొడుకు వస్తుందో బిడ్డకు వస్తుందో గుండె పగిలి చేన్ల దగ్గర ఏడ్చుకుంటూ పండుకుంటుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొట్లాడి అంబేద్కర్ చౌక్ దగ్గర ధర్నా చేసి కస్తూర్బా స్కూల్లో 1200 మందిని 3 నెలల పాటు వాళ్ళు ఐసోలేట్ చేసి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి, వాళ్ళకి ఫుడ్ ఇచ్చి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి 1200 మందిని కరోనా బారిన కాపాడింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? అది ఒక్కరోజు నీళ్ళు లేనిక చేతగాలే, ఒక్కరు పోయి పరామర్శించలేక చేతగాలే. ఆ రోజు ఎమ్మెల్యే ఉండరు, మినిస్టర్లు మీరే, జెడ్పీ చైర్మన్లు మీరే, ఎంపీటీసీలు మీరే, జెడ్పీటీసీలు మీరే, పెద్ద పెద్ద మేధావులు ఊర్లలో కోట్ల రూపాయలు సంపాదించి ప్రజల మీద సంపాదించిన మేధావులు ఉండరు. కానీ ఏం చేయకపోయారు? ప్రజల కష్టం వస్తే మీకు అవసరం లేదు, మీ స్వలాభాల కోసం, మీ ఉనికి కోసం, మీ వ్యాపారాల ఉనికి కోసం మీరు రాజకీయం చేసిరు తప్ప ప్రజల కష్టం వస్తే మీరు ఎక్కడ ఉండరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ఆ రోజు కరోనా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ఆ రోజు తాయిబజార్ కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ఇదే ముచ్చోనపల్లి రిజర్వాయర్ దగ్గర నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడుతుంటే రైతు సంఘం అధ్యక్షుడు మేకల నాగిరెడ్డి నేను అనేటోని, ఆయన ఆ రోజు ఆ పార్టీలో ఉన్నా కూడా రైతుల కోసం కాబట్టి నా ఇంట వచ్చి కొట్లాడి ఆ రోజు లక్షల రూపాయలు పెట్టి కాలువ తీపిచ్చి బింగిదోటి చెరువుకి నీళ్ళు తీసుకొచ్చినాం. ఆ రోజు అరెస్ట్ చేయించింది కూడా ఇదే బీఆర్ఎస్ నాయకులే. గట్టు మండలం తీసుకుపోయి కేసులు పెట్టి ఇప్పటికీ మీకు 12 కేసులు ఉన్నాయి. 12 కేసుల్లో ఇప్పటిదాకా దేవుని దయవల్ల 7 కేసులు అయినా, ఇంకా 5 కేసులు ఉండే. వాళ్ళ ప్రజల కోసం అంతే కదా. తాయిబజార్ కోసం ధర్నా చేస్తే కేసు పెట్టిరు. సేమ్ మీరు ముచ్చనపల్లి రిజర్వాయర్ కోసం ధర్నా చేస్తే కేసు పెట్టిరు. తుప్పత్రాల రోడ్డు కావాలంటే కేసు పెట్టిరు. వాళ్ళ పుణ్యాన్ని ఏంటంటే కరోనా ఐసోలేషన్ సెంటర్ కావాలని అంబేద్కర్ దగ్గర కూర్చుంటే కేసు పెట్టిరు. ఇంకా దుర్మార్గం ఏంటంటే
ఆ కరోనా ఉన్నప్పుడు నా గుళ్ళో నా ఫ్యామిలీతోని శ్రీరామనవమి పూజ చేసుకుంటూ కూడా కేసు పెట్టారు. అంత మహానుభావులు వరకు వేసుకున్నారు. నా ఫ్యామిలీ వారికి 5 మందితో కుటుంబ సభ్యులతో శ్రీరామనవమి పూజ చేసుకుంటూ కూడా కేసులు పెట్టిన మేధావులు ఉన్నారు. అందుకే ఆ మేధావులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 20 కోట్ల రూపాయలు తెచ్చి నిధులు తెచ్చి అలా పెట్టినాం. రోడ్లు వేస్తాం, సీసీ రోడ్లు వేస్తాం, డ్రైన్లు వేస్తాం, అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నువ్వు ఇల్లు ఇవ్వలేవు, నువ్వు పెన్షన్ ఇవ్వలేవు, రేషన్ కార్డులు ఇవ్వలేవు, ఫ్రీ కరెంట్ ఇవ్వలేవు, రోడ్లు వేయలేవు, డ్రైన్లు వేయలేవు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము ఇస్తున్న మాట, కాంగ్రెస్ పార్టీ తరఫున సంపత్ కుమార్ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఒక మేనిఫెస్టో ఉంది మీకు. ఇవాళ ఇందిరా మిల్లు దాదాపు 462 ఇండ్లు మున్సిపాలిటీలు ఇచ్చినాం. మీరు 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ అంటే ఎవరికి ఒక్కరు ఇల్లు ఇవ్వాలి, ఒక ప్లాట్ ఇవ్వాలి. మేము ఇచ్చినాం ఇవాళ వార్డుకి 20 ఇండ్లు, 30 ఇండ్లు, 40 ఇండ్లు, వార్డుకు ఒక 10-20 ఇండ్లు ఇచ్చి ఇవాళ కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. వాళ్ళు ప్రశాంతంగా ఉండరు. ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చినాం. 10 ఏళ్ళ మీరు రేషన్ కార్డులు ఇవ్వాలి. పెళ్ళి అయినోడు దాంట్లో పిల్లగాడు ఉన్నాడు, వాడు పెళ్ళి వాడు పిల్లలు పుడితే కూడా రేషన్ కార్డు ఇవాళ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం. ప్రజలకి సన్నబియ్యం ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇన్ని రకాల పథకాలు ప్రజలకు అందుతున్నప్పుడు ఎప్పుడు లేని విధంగా 20 కోట్ల రూపాయలు తెచ్చి ఐజా మున్సిపాలిటీని డెవలప్ చేయడానికి మాకు కసి ఉంది, మాకు లక్ష్యం ఉంది. ఇవాళ మున్సిపాలిటీ భవనం చూస్తే 3 తరాలైంది. మా తాత అదే మున్సిపాలిటీలో ఇంటి సంసారము అధికారులతో మాట్లాడి పనులు చేయించుకునేటోడు. మా నాయన అదే దాంట్లో చేసుకునేటోడు, నేను దాంట్లో చేసుకున్నా, నా కొడుకులు కూడా దాంట్లో చేసుకుంటారు. అంత దరిద్రంగా మున్సిపాలిటీ భవనాన్ని 30-40 సంవత్సరాలు ఏ గ్రామం పోయినాను, ఏ చిన్న గ్రామం పోయినా మంచి కొత్తగా బిల్డింగ్ ఉంటుంది. మా మేధావులు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ బిల్డింగ్ అటనిక చేతగాలే. కోట్ల రూపాయలు తెచ్చినా కూడా అడ్డగోలుగా ఇష్టానుసారంగా ఖర్చు చేసి ఇవాళ మున్సిపాలిటీని దివాలా తీర్చారు. మాకు లక్ష్యం ఉంది ఐజా మున్సిపాలిటీ డెవలప్ చేయాలని. ఇవాళ ఐజాకి మార్కెట్ యార్డు శాంక్షన్ చేశారు. అక్కడ మార్కెట్ యార్డ్ శాంక్షన్ చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న 31,000 ఎకరాల్లో సాగు జరుగుతుంది. ఇక్కడ వరి వండిస్తారు, మిర్చి వండిస్తారు, పత్తి వండిస్తారు. ఇవన్నీ మార్కెట్ యార్డ్ మనకి ఓపెన్ అయితే రైతులకు అందుబాటులో ఉంటుందని మార్కెట్ యార్డ్ శాంక్షన్ చేయించినాం. మరి రైతులకు ఉపయోగకరంగా ఎక్కడో రాయచూరు పోవాలా, లేదంటే కర్ణాటక పోవాలా, ఏపీకి కర్నూలు పోవాలంటే ఎమ్నూరు పోవాలి, అటువంటిది హైదరాబాద్ పోవాలి. పోకుండా ఐజా మార్కెట్ యార్డ్లోనే డెవలప్ చేసి ఇక్కడ ప్రాంత రైతులకు ఇక్కడనే వరి కొనుగోలు కానీ, పత్తి కొనుగోలు కానీ, మిర్చి కొనుగోలు కానీ రైతులకు అందుబాటులో తీసుకురావాలని ఐజా మార్కెట్ యార్డ్ శాంక్షన్ చేయించినాం. అదేవిధంగా ఒక డిగ్రీ కాలేజ్, అదేవిధంగా ఇంటర్ కాలేజ్ ఆల్రెడీ ఉంది. కానీ ఒక మహిళా డిగ్రీ కాలేజ్కి ఒక హాస్టల్ని కూడా తీసుకొచ్చి మహిళలకి ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాలి. ఒక ఫైర్ స్టేషన్ తీసుకురావాలి, ఒక కోర్టు తీసుకురావాలి, సివిల్ కోర్టు. ఈ విధమైనటువంటి లక్ష్యంతో మేము ఊరిని డెవలప్ చేసుకోవడానికి, అదేవిధంగా తిక్కిరాప గుడి దగ్గర ఫ్లైఓవర్ వేయాలి. ఎందుకంటే ఉన్న ఒకటే ఫ్లైఓవర్, రేపు పొద్దున ట్రాఫిక్ జామ్ అయినా ఇంకోటైనా ఆల్టర్నేట్ కావాలనే ఉద్దేశంతో ఒక తిక్కిరాప గుడి దగ్గర ఒక ఫ్లైఓవర్ వేసి చుట్టూ ఐజా మున్సిపాలిటీకి ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేసి అంతా కనెక్ట్ ఒక ప్లాన్ చేసి ప్రణాళికబద్ధంగా కసి ఉండి ఐజా మున్సిపాలిటీ డెవలప్ చేసిన లక్ష్యంతో మేము వస్తున్నాం. కానీ మీరు ఏ వార్డుకు పోయినా, ఏ గేరుకు పోయినా, ఏ మనిషితో మాట్లాడినా ఇది ఇట్లయింది, గది అట్లయింది, గీడు గిట్ట గాడి గిట్ట అని చెప్తారు. కానీ నీ ఊరికి ఏం చేస్తున్నావు అని ఒక్కడు చెప్పకపాయా. ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే దుర్మార్గం బీఆర్ఎస్ పార్టీల నాయకులకి ఎవరికి ఆలోచన శక్తి లేదు. భావోద్వేగంతో ఓట్లు వేయించుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఊరిని బాగు చేసుకునాలే, మున్సిపాలిటీ బాగు చేసుకునాలే, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచన ఏ నాయకుని కూడా రాలే. మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. మరి నిన్నటిదాకా నువ్వే ఉండవు నాయన, మరి నువ్వేం చేయలే, ఎందుకు చేయలే? నువ్వు అన్ని గొప్పలు చెప్పి అలా ఓట్లు దండుకోవాలని చూస్తున్నావు కదా, మరి నిన్నటిదాకా నువ్వే ఉన్నావు కదా, ఎందుకు చేయలే? ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు బయట, ఆ హోటల్ కాడ ఈ హోటల్ కాడ పెద్ద ఫేక్ న్యూస్లు ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తారు. మమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం, నాయకులని డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఇంత దుర్మార్గమైన రాజకీయం అసలు ఇది ఊరికి మంచిది కాదు. ఎస్, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఊరి కోసం ఇన్ని చేసినాం, ఇన్ని కొట్లాడినాం, రోడ్ల కోసం కొట్లాడినాం, ప్రజల కోసం కొట్లాడినాం, అరాచకాన్ని కొట్లాడినాం. తిరుమల రెడ్డి బతుకున్నాగానే తైబాజారుది ఆ రోజు మేము ఆయన బతుకున్నాగా కూడా కొట్లాడి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఇటువంటి అరాచకాన్ని ఉండకూడదని చెప్పేసి కొట్లాడి ఆ రోజు అరాచకం లేకుండా చేసినాం. మరి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న మేము ఇన్ని చేసినప్పుడు ఇవాళ అధికార పార్టీ మాకుంది. మేము 100% ఊరిని డెవలప్ చేయాలి. ఇవాళ ఇందిరం ఇవ్వాలన్న కాంగ్రెస్ ప్రభుత్వమే, పెన్షన్ ఇవ్వాలన్న కాంగ్రెస్ ప్రభుత్వమే, రేషన్ కార్డు ఏ రేషన్ కార్డు అన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరు గెలిపించిన ఎమ్మెల్సీ గారు ఇంట్లో ఇవాళ వాళ్ళకి ఏమి నడుస్తలేన్న సంగతి వాళ్ళే చెప్తున్నారు. మరి ఎట్లా మున్సిపల్ కౌన్సిలర్ నడుస్తుంది? కాబట్టి ఐజా ప్రజలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రాంతాన్ని, మన సమస్యల్ని తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ
అండగా ఉండాలి. పైన కాంగ్రెస్ ఉంది, కింద కాంగ్రెస్ ఉంది, కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఉంటే ఊరిని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఫేక్ న్యూస్లు చెప్పే వాళ్ళని నమ్మకుండా ప్రభుత్వం మాకు అండగా ఉంది, మేము ప్రజలకు అండగా ఉంటాం, మేము ఇచ్చిన హామీలు 20 కోట్ల రూపాయలు మేము ఇవాళ డెవలప్ చేస్తాం, మున్సిపాలిటీ భవనం కట్టాలి, రోడ్లు వేయాలి, ఇవన్నీ పార్కులు డెవలప్ చేయాలి, అన్ని విధాలుగా ఇవన్నీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ చెప్తా ఉన్నారా ఈ డెవలప్మెంట్ గురించి, లేదా కంపల్సరీగా 100కి 200% చేసేటువంటి ఛాన్స్ ఉందా? నమ్మొచ్చు, ఎంతవరకు నమ్మొచ్చు అంటారు ప్రజలు? 100కి 200% నమ్మొచ్చు. ఇప్పుడు నేను అది చేస్తా ఇది చేస్తా అని మీరు ఓట్లు వేయించుకొని 10 ఏళ్ళు అయినారు. నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తలేను. బాజాప్తుగా కాంగ్రెస్ పార్టీ 20 కోట్ల రూపాయలు తెచ్చింది, టెండర్లు వేసింది, భూమి పూజలు చేసింది. టెండర్ వేసింది వాస్తవమా కాదా మీరు ఆన్లైన్ కొడితే తెలిసిపోతుంది. నేను డబ్బులు నిధులు వచ్చినాయా లేదని ఆన్లైన్లో కొడితే తెలిసిపోతుంది. నేను తప్పుడు సమాచారాన్ని తప్పుడు వార్తని ప్రజలు చెప్పినా మీరేం ఊకుండారు, ఖండిస్తారు. మీరు ప్రతిపక్షంలో మేధావులు, ఎప్పటి నుంచో వృద్ధులు ఉండరు కాబట్టి మీరు చూసుకోవచ్చు నేను నిజమా అబద్ధం అనేది. ఒక్క మున్సిపాలిటీ కాదు, అల్లంపూర్ మున్సిపాలిటీకి 15 కోట్లు, వడ్డేపల్లి మున్సిపాలిటీకి 15 కోట్లు, దీనికి పెద్ద ఉంది కాబట్టి ఒక అదనంగా 5 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మేము భూమి పూజలు చేసినామండి. వాళ్ళలాగా మేము ఏదో గాల్లో మేడలు కట్టలేమేము. ఉన్నది ఉన్నట్టు రోడ్లు వేస్తాం నాయన, డ్రైన్లు వేస్తాం నాయన, కుళాయిలు ఇస్తాము, ట్యాబులు ఇస్తాము, కరెంటు స్తంభాలు ఇస్తాం, ఇందిరామిల్లు ఇస్తామని చెప్తున్నాం తప్ప వాళ్ళలోగా భావోద్వేగాలు ఫేక్ న్యూస్లు మేము మాట్లాడాలి. అసలు ఊరు అనేది విస్తారంగా పెరిగిపోతుంది. ఇక్కడ దాదాపు అల్లంపూర్ నియోజకవర్గంలో ఉన్న జనాభాలో 1/3 అంటే 75% జనాభా ఐజ మండలంలో ఉంటుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అతిపెద్ద మండలం, ఎక్కువ గ్రామాలు ఉన్నటువంటి మండలం. కాబట్టి ఇక్కడ విస్తీర్ణం ఎక్కువ, వ్యవసాయం ఎక్కువ, వ్యాపారం ఎక్కువ, అన్ని రకాల కన్వీనియంట్ ఉన్నటువంటి డెవలప్మెంట్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నటువంటి మున్సిపాలిటీ కాబట్టి ఇక్కడ చాలా విస్తారంగా ఇండ్లు కట్టుకున్నారు. గ్రామాల నుంచి వచ్చి ఇండ్లు కట్టుకున్నారు, సెటిలర్స్ అయిపోయిండ్రు. వాళ్ళకి రోడ్లు లేవు, ట్రైన్లు లేవు, లైట్లు లేవు, పైపులు ఏవీ లేవు. 10 ఏళ్ళు శూన్యం. ఒక్కడు వర్షం పడినా అన్నిటి ముందర కాలు పెట్టాలంటే పెట్టలేని దుస్థితికి దిగజారింది. కాబట్టే ఇంకొకటి 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. మేము కూడా ఐజా మున్సిపాలిటీ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, చేతులు జోడించి వేడుకుంటున్నాం, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. 10 ఏళ్ళు వాళ్ళు చేసారు కదా అధికారాన్ని, ఏం చేసారో చూసారు కదా, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీలో ఊరు కోసం కొట్లాడిన వాళ్ళు ఉండరు, ఊరి సమస్యల మీద కొట్లాడిన వాళ్ళు ఉండరు, రోడ్ల మీద కూర్చున్న వాళ్ళు ఉండరు, పోరాటం చేసిన వాళ్ళు ఉండరు. కాంగ్రెస్ పార్టీలో రైతుల కోసం ఇప్పుడు మా నాగిరెడ్డి అన్న ఉండడు, నాగరదొడ్డి డ్యామ్ నుంచి రైతులకు నీళ్ళు రాకుండా కొట్లాడుతున్నాడు, జేసీబీ పెడుతున్నాడు, నీళ్ళు ఇడిపిస్తున్నాడు, రాత్రి పగలు అక్కడ కూర్చుంటున్నాడు, అక్కడ పర్యవేక్షణకు మనుషులు పెడుతున్నాడు. అంటే ఊర్లో రైతులకు కష్టం వచ్చినా, ఊరికి కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడింది, ఇవాళ అధికార పార్టీలో ఉన్నా కూడా వాళ్ళకి అండగా ఉంది. మీరు ఏం చేసిరు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు ఊరు కోసం ఏం చేసిరు అన్నది చెప్పాలి, అంతే కదా. మీరు ఇవన్నీ అయితే పర్దిపురం అనేటువంటిది మనకు సపరేట్గా కనిపిస్తూ ఉంది. సో మీరు పర్దిపురం పైన ఏమైనా ప్రత్యేక దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది? అక్కడ ఏమైనా డెవలప్మెంట్కి సంబంధించి సార్ ఇప్పుడు 20 వార్డులు అనేది ఇంక్లూడింగ్ పర్దపురము, తుప్పత్రాల, అది 5వ వార్డు, ఇది 6వ వార్డు. అది తుప్పత్రాల ఇప్పుడు ఐజా మున్సిపాలిటీలు ఎత్తైతే ఒక వార్డుకి 78 లక్షలు పెడుతున్నామో, సేమ్ పర్దపురం తుప్పత్రాల్లో కూడా 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు పెట్టి అక్కడ కూడా అభివృద్ధి పనులు చేస్తున్నాం. సపరేటు గ్రామీణ వాతావరణం ఉంటుంది. ఐజా మున్సిపాలిటీ అయినప్పటికీ ఒక గ్రామీణ వాతావరణం ఉంటుంది కాబట్టి అది ఎక్కడున్నా అది ఐజా మున్సిపాలిటీలో ఒక భాగమే కాబట్టి మేము దాన్ని కూడా 78 లక్షలు పెట్టి టెండర్లు వేసే మేము పోయినాం. మీరు ఎక్కడ కూడా మీకు ఒక పీడిఎఫ్ పెడితే 20 వార్డులను ఎక్కడ వదిలిపెట్టలే. బుడజంగాల కాలనీ అది 10 ఏళ్ళు ఉండరు. పాపం వాళ్ళు ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే నీళ్ళు మొత్తం ఆన్నే డ్రైన్లు ఉంటాయి, ఆన్నే తినాలి, ఆన్నే పడుకోవాలి, కరెంట్ ఉండదు, లైట్ ఉండదు, డ్రైన్ ఉండదు. దుర్మార్గమైనటువంటి పాలన 10 ఏళ్ళు చూసినారు. కానీ ఆ రోజు కాంగ్రెస్ పుణ్యం అని చెప్పేసి 1000 కోట్ల విలువైన ఆస్తిని ఆ రోజు పాపం బతుకుదేరువు కోసం ఇచ్చింది. అటువంటి జాగాలో రోడ్లు లేనిక చేతగాల, లైట్ లేనిక చాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజంగా అవకాశం ఇస్తే ఇవాళ 84 లక్షలు పెట్టినాం 7వ వార్డుకి. వాళ్ళ అభివృద్ధి నిజంగా రోడ్లు వేసుకోవచ్చు, సీసీ రోడ్లు వేసుకోవచ్చు, డ్రైన్లు కట్టుకోవచ్చు, ట్యాప్లు వేయచ్చు, ఇన్ని రకాల డెవలప్మెంట్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తే 100% మన సమస్య సాల్వ్ అయ్యే అవకాశం. ఇంకోటి మాకు కసి ఉంది, ఇన్నేళ్ళు ఒక చరిత్ర మనం చేసి అభివృద్ధి చేసి చూపించి ఒక చరిత్రను సృష్టించాలి. మనకు మళ్ళీ ఒక 20 ఏళ్ళు ఐజ ప్రజలు మర్చిపోలేని విధంగా డెవలప్ చేయాలనే ఒక లక్ష్యం మాకుంది. విద్యా సంస్థలు తీసుకురావాలి,
ఉపాధి కల్పనలు తీసుకురావాలి. ఇక్కడ ఉన్నటువంటి జనాభా చాలా ఎక్కువ, అందరు లేబర్ మీద ఆధారపడింది కాబట్టి వాళ్ళకు ఉద్యోగ కల్పన డెవలప్. ఇప్పుడు మార్కెట్ యార్డ్ రావడం వల్ల వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. అక్కడ అమాలి పని చేసుకోవడానికో, లేకుంటే చాట కార్మికులకో, లేకుంటే ఊడి చెట్టోళ్ళకో, లేకుంటే అక్కడ దళాలు పనిచేసేటోళ్ళకో అన్ని రకాల అవకాశాలు డెవలప్మెంట్ అవుతాయి. ఈ విధంగానే అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఐజ ప్రజలు నిజంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, ఐజ డెవలప్మెంట్ ఆశించాలని నిజంగా ఈ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి 10 ఏళ్ళు పాలించిన మీరు ఐజక్ ఏం చేసినారనేది చూడండి. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఐజక్ ఏం చేసినారని చూడండి. ఐజక్ కష్టం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరు, ఐజక్ కష్టం వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటికాడ ఉండరు. వాళ్ళు ఎవ్వరు ఏం చేయలే, ఎవరు ఊరు గురించి మాట్లాడలే, ఏం చేసింది లేదు, చెందింది లేదు. కాబట్టి ఐజ ప్రజలు ఆలోచన చేస్తారు.